హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. నేను మీకోసం ఇంకో కథతో ముందుకు వచ్చాను. ఈ కథ కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినది కాదు. దయచేసి గమనించగలరు. నేను ఊహించి చెబుతున్నాను. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేయండి. వీడియో పూర్తిగా చూసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. మీరు ఎంత ఆదరిస్తే నేను అంత ఆలోచించి మీకోసం మంచి మంచి స్టోరీలను మన ఛానల్లో పెడతాను. సోది ఎక్కువ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము ఆలస్యం చేయకుండా. కథలోకి వెళితే, నా పేరు శివ. నేను హైదరాబాద్లో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అది కూడా మొదటి సంవత్సరంలో. కాలేజ్లో హాస్టల్లో ఉండేవాడిని. నాకు అక్కడ తిండి పడక సెకండ్ ఇయర్ మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటున్నాను. అయితే మా మామయ్యకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళలో పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. చిన్న అమ్మాయి నాతో పాటు మా కాలేజీలోనే ఫస్ట్ ఇయర్ చేస్తుంది. మేము ఇద్దరం రోజు కలిసి వెళ్ళేవాళ్ళం. నేను తను ఒకటే గ్రూప్ తీసుకున్నాము. ఇంటికి వెళ్ళాక తనకి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగేది. అలా రోజు గడిచిపోతున్న సమయంలో ఒకరోజు మా బాబాయ్ కొడుకుది పెళ్ళి ఉండే. మా మామయ్య వాళ్ళు 2 రోజుల ముందే వెళ్ళిపోయారు. నేను మా మరదలు ఇద్దరం వాళ్ళ ఇంట్లో ఉంటూ కాలేజీకి వెళ్ళేవాళ్ళం. మేము కూడా పెళ్ళికి వెళ్ళాలి, కానీ మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంది కాబట్టి పెళ్ళి రోజు వస్తామని చెప్పాము. సరే అని మా అత్త మామయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఎగ్జామ్ రాసి బస్ టికెట్స్ బుక్ చేసుకొని బస్సులో వెళ్ళడానికి సిద్ధమయ్యాము. క్యాబ్ బుక్ చేసుకొని బస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళే బస్సు రాత్రి 7 గంటలకు ఎక్కితే పొద్దున 10 గంటలకు చేరుకుంటాము అక్కడికి. అయితే మేము బుక్ చేసుకున్న బస్సు స్లీపర్. టైం కలిసి వచ్చి బుక్ అయిందో లేదో తెలియదు, కానీ ఇద్దరికి పక్క సీట్లే బుక్ అయ్యాయి. అలా బస్సు ఎక్కి వెళ్తున్నప్పుడు మేము మొబైల్లో ఒక సినిమా చూస్తున్నాము. బ్లూటూత్ పెట్టుకొని ఇద్దరం కలిసి అలా ఆ సినిమా చూస్తున్నప్పుడు తను నాకు చాలా దగ్గరగా హత్తుకొని కూర్చుంది. సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు నేను మా మరదల్ని గట్టిగా పట్టుకున్నాను. అయినా కూడా తను ఏమీ అనలేదు. తను కూడా నన్ను పట్టుకుంది, కానీ మాకు ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ స్టార్ట్ కాలేదు. జస్ట్ అలా అనిపించింది. ఎందుకంటే ఒకరిని ఒకరం చూసుకుంటూ ఒక దగ్గర ఉండి చదువుకుంటున్నాము కాబట్టి టచ్ కావడం కామన్ రోజులా అనిపించింది. అలా చూస్తూ ఉన్నప్పుడు సినిమాలో ముద్దు సీన్ వచ్చింది. నేను తనని అడగకుండా సడన్గా తనను అడగకుండా తన పెదాలపై ముద్దు పెట్టేశాను. తను ఒక్కసారిగా, ఏంటి బావా ఇలా ముద్దు పెట్టేశావు, నీకేమైనా ఉందా కొంచెమైనా అని చెప్పింది. దానికి నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు ఎందుకో ఆ సీన్ చూసిన వెంటనే నిన్ను ముద్దు పెట్టుకోవాలని అనిపించింది, అందుకే పెట్టుకున్నాను, సారీ అని చెప్పాను. సరేలే, ఇంకోసారి ఇలా ముద్దు పెడితే నాకు ముందు చెప్పి పెట్టు అని అలా సిగ్గుపడుతూ చెప్పింది. ఎప్పుడు లేని సిగ్గు తనలో చూశాను. నాకు కూడా ఇది చాలా బాగా అనిపించింది. తనని నేను ఇలా అడిగాను, నేను నిన్ను అడిగి ఏమైనా చేయొచ్చా అని చెప్పగానే తను, ఏమైనా చేయొచ్చు అంటే ఏం చేస్తావు అని అంది. దానికి నేను, ఏం లేదులే, ఈరోజు నిన్ను ముద్దు పెట్టుకోగానే నాలో చాలా మార్పులు వచ్చాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉన్నట్లు అనిపిస్తుంది. నీ స్పర్శ నాలో ఏదో ఆశలను పుట్టించింది. ఎందుకో నిన్ను గట్టిగా పట్టుకొని ఇంకోసారి ముద్దు పెట్టుకోవాలనిపించింది అని నేను కొన్ని చెప్పగానే తను ఏదేదో ఆలోచిస్తూ ఉండిపోయింది. కొంచెం సేపటి తర్వాత, సరేలే సినిమా పెట్టు, పూర్తిగా చూద్దామని చెప్పింది. అలా కొద్ది సమయం తర్వాత బస్సును ఒక రెస్టారెంట్ దగ్గర ఆపారు. అందరూ దిగి డిన్నర్ చేశారు. మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళి తిని మళ్ళీ బస్సు ఎక్కేశాము. అలా వెళ్తున్నప్పుడు కొంచెం సేపటి తర్వాత బస్సులో లైట్లు ఆఫ్ చేశారు. సరే పడుకుందామని ఇద్దరం అనుకొని పడుకున్నాము. కానీ నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు. తనని ముద్దు పెట్టిన క్షణాలే గుర్తుకొస్తున్నాయి. నాలో ఇంకా ఏదేదో కోరికలు పుట్టుకొస్తున్నాయి. నాకే అలా అనిపిస్తుందా, లేకపోతే తనకి కూడా
అలా అనిపిస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఒకసారి తనని అడుగుదామని తన వైపు చూశాను. తను ఇంకా పడుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంది. తను కూడా నాలా ఆలోచిస్తుంది ఏమో అని అనుకున్నాను. కొద్ది సమయం తర్వాత మళ్ళీ తన వైపు చూశాను. తను అలా చూస్తూనే ఉంది. పడుకోకుండా ఒకసారి అడుగుదామని తనని అడిగాను. ఏమైంది, ఇంకా పడుకోలేదు? నిద్ర వస్తలేదా నీకు అని అడిగాను. దానికి లేదు బావా, నువ్వు అలా ముద్దు పెట్టగానే నాకు అప్పుడంతా ఏమీ అనిపించలేదు, కానీ ఇప్పుడు నాలో ఏదేదో అవుతుంది అని చెప్పింది. అప్పుడు నేను కూడా నీకు కూడా ఇలా అనిపిస్తుందా? నాకు కూడా అదే అనిపిస్తుంది. నాకు అసలు నిద్ర కూడా రావట్లేదు అని చెప్పాను. దానికి తను సరే ఏం చేద్దాం మరి, పడుకోకపోతే పొద్దున మళ్ళీ అమ్మ వాళ్ళు చూసి ఏమైనా అనుకుంటారు అని చెప్పింది. ఎలాగైనా పడుకోవాలి, ఏం చేద్దామని అడిగింది. దానికి నేను బస్సులో ఎలాగో లైట్లు ఆఫ్ చేశారు కదా, మనమిద్దరం ఒక దగ్గర పడుకుందామని చెప్పాను. దానికి తను ఏం వద్దు, అవసరం లేదు, నీకేమైనా ఉందా, మనమిద్దరం ఏమైనా పెళ్లి చేసుకుందామా ఒక దగ్గర పడుకొని అలా అని చెప్పింది. దానికి నేను నీ ఇష్టం మరి, ఒక దగ్గర పడుకుంటే హాయిగా పడుకోవచ్చు, లేకపోతే ఇలాగే ఏదో ఆలోచిస్తూ పడుకోకుండా ఉండిపోతాం అని చెప్పగానే సరే మరి, నువ్వు నన్ను ముట్టుకోకుండా ఉంటానంటే పడుకుందామని చెప్పింది. మొత్తానికైతే నా దగ్గర పడుకోవడానికి ఒప్పుకుంది కాబట్టి నాకు చాలా సంతోషం వేసింది. సరే అని ఇద్దరం ఒక దగ్గరే పడుకున్నాము. అలా పడుకున్నప్పుడు తనని ముట్టుకోకుండా ఉండలేకపోయాను. తనని వెనుక నుండే గట్టిగా నా కౌగిట్లో బంధించాను. తను మొదట మొండికేసింది, కానీ తర్వాత నేను ఏం చేసినా, ఎక్కడ పట్టుకున్నా ఏమీ అనడం లేదు అని నేను ఇంకా చొరవ తీసుకొని తనని మళ్ళీ ముద్దు పెట్టుకున్నాను. ఇద్దరం అలా కొంచెం సేపు అలా చేస్తూ ఉండిపోయాము. తర్వాత తను కూడా కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇద్దరం బస్సులోనే కార్యం చేయడం మొదలుపెట్టాము. తను నన్ను వద్దు బావా అని నిదానంగా, ఎవరికి వినిపించకుండా నాతో అలా చెబుతుంటే నేను ఇంకా రెచ్చిపోయాను. అలా కొంచెం సేపటి తర్వాత ఇద్దరం మా కోరికలను తీర్చుకున్నాము. తను తన సీట్లో వెళ్ళి పడుకుంది. అలా మా ఇద్దరి జీవితంలో బస్సులో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మొత్తానికి మేము ఉదయం 4 గంటలకు చేరుకున్నాము. ఆ రోజు నుండి మా మధ్యలో చాలా సన్నివేశాలు జరిగాయి. అంటే నేను వాళ్ళ ఇంట్లోనే ఉండి కాలేజ్ చేస్తున్నాను కాబట్టి నా జీవితంలో అనుభవించాల్సిన సుఖాన్ని తనతోనే అనుభవించాను. ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నాను. మా మామయ్య వాళ్ళు, నా మరదలు మాత్రం నా కోరికలను తీరుస్తూ, తన కోరికలను తీర్చుకుంటూ చాలా ప్రశాంతంగా ఉంటూ చదువుకొని ఎలాంటి గొడవలు లేకుండా ఇద్దరం కాలేజ్ కంప్లీట్ చేసుకున్నాము. అలా చదువుతూ తను నేను బీటెక్ కంప్లీట్ చేసి కాలేజీలోనే క్యాంపస్ సెలక్షన్లో జాబ్లో సెలెక్ట్ అయ్యాము. కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళి కూడా చేసుకున్నాము. ఇప్పుడు మా జీవితం చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. ఇలా బస్సులో వెళ్ళినందుకు ఇదంతా జరిగి వాళ్ళిద్దరూ కలిశారు. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.